ఉదయానికి కన్న వానికి వ్యసనం కలుగును, తెలివి లేని వానికి దానికి సంతోషం లేదు. సంతోషం గల మనస్సు కారణం కలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయదు. న్యాయవిధులు చెప్పుటక దుష్టుడు వడిలో నుండి లంచం పుచ్చుకోను. జ్ఞానం వివేకము గలవాణ్ణి ఎదుటనే ఉన్నది. బుద్ధిహీనుడి కన్నులు బూది దంతములో ఉంది. బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి దుఃఖం తెచ్చుకున్నంత తాను కన్న దానికి అటు వాడు బాధ కలుగజేయును. నీతిమంతుడు దండించుట న్యాయం కాదు, అది వారి యథార్థం బట్టి మంచివారిని హతం చేయుటే. మితంగా మాట్లాడేవాడు తెలివిగలవాడు, శాంతగుణం గలవాడు వివేకం గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనంగా నుండి ఇలా జ్ఞాని అని ఎంచబడును. వాడి పెదవులు మూసుకున్న వాడు వివేకి అని ఎంచబడును. మరి ఈ మాటలలో మనం కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాం. మరి 13వ వచనం చదివితే, మేలుకు ప్రతిగా కీడు చేయవానింట కీడు తొలగిపోడు, కలహారము నీటి గట్టు వలె ఉండును. వివాదములు అధికం కాకమునిపై దాన్ని విడిచిపెట్టుము అని అంటున్నారు. మేలుకు ప్రతిగా కీడు చేయవారు కొందరు ఎదుటివాడిని కీడు చేయండి వారికి నిద్ర రాదు. ఎదుటివారు పడదురు, ఎదుటివారు నాశనమైతే, ఎదుటివారు బాధపడుతుంటే వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వారింట కీడు ఊదట. చూసాము. మరి ఎదుటివారు మేలు వరవని వాళ్ళు కూడా ఉంటారు. మేలు వరవని అసలు మనుషులలో ఇలాంటి నీచ స్వభావాలు ఉంటాయని నాకు ఈ బైబిల్లో చదువుతుంటే అర్థమవుతుంది. నిజమే, మనుషుల్లో ఉన్న ప్రతి స్వభావం ఇందులో లిఖించబడి ఉన్నది. ప్రతి బైబిల్ చదువుతుంటే జ్ఞానం అనేది ఇంటిల్లో వస్తుంది. వివాదములు అధికం కాకపోతే దాని నుండి కుదిరిపోయింది. గొడవ జరిగేటప్పుడు మనం అక్కడ మనం ఉండకూడదు. గొడవ జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరు బాగానే కొద్దిసేపు ఉంటారు. మనం ఏమనుకుంటాం, అయ్యో కొట్టుకుంటున్నారు కదా. మనం చూసే వరకు వాళ్ళు వీళ్ళ నాన్న సగేసం వాళ్ళకి ద్వేషాలు ఎక్కువ వస్తాయి. కొందరు ఇద్దరు చెప్తుంటే విని వెళ్ళిపోతారు. కొందరు ద్వేషాలు ఎక్కువ వస్తుంటాయి, ఎక్కువ చేస్తుంటారు.